ఇందుగా రెడీయా మీరు? మీరేమన్నారు? చింతకాయ బచ్చల కూర. చింతకాయ బచ్చల కూర. ఓకే ఓకే, మరి చింతకాయ బచ్చల కూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. చింతకాయ బచ్చల కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చింతకాయలు 100 గ్రాములు, తరిగిన బచ్చల కూర 1 కప్పు, పెసరపప్పు అరకప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 5, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, కారం తగినంత, ఎండుమిరపకాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, మెంతి ధనియాల పొడి 1/2 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, సో స్టార్ట్ చేద్దామా? పెసరపప్పుని నీళ్ళలో బాయిల్ చేయాలి, ఉడికిపెట్టాలి, ఉడికించాలి. కొంచెం చేసాను, కొంచెం ఇంకా చేసాను. ఆల్రెడీ బాయిల్ లాగా కొంచెం ఇంకా అవ్వాలి. కావాలా? వాటరేనా? చాలా ఫ్లేమ్ హై చేయండి, ఎక్కువ అయిపోతుంది. హైలోనే ఇంకా కావాలా? ఇంకా కొంచెం వేయండి, చాలు చాలు చాలు. దాంట్లోనే బచ్చలు కూడా కడిగేసి సెపరేట్ గా ఫస్ట్ కడిగేసి తీసుకొచ్చాను. ఇప్పుడు డైరెక్ట్ ఇట్లా వేసేయాలి, డైరెక్ట్ కట్ చేసి ఇట్లానే వేసేయాలి. ఈ రెండు కలిపి ఉడికించాలి మనం, జనరల్గా ఆకుకూర ఉడికించాలి. అవునండి. ఇందులో ఇంకేమైనా వేయాలా? ఉప్పు వేయాలి కొంచెం. వేస్తాం. మొత్తం కర్రీకి సరిపడానా? నెక్స్ట్ పసుపు వేయాలి కొంచెం. కొంచెం సేపు బాయిల్ అవ్వండి. ఇది మూత పెట్టేస్తాను. సో ఇది మూత పెట్టేసి ఇది కొంచెం బాయిల్ అయితేనే ఉంటుంది. చూద్దామండి. అయిపోయింది. సరిపోతుంది ఇలాగా. ఇప్పుడు దీంట్లో చింతకాయ పులుసు తీసాం కదా, అది జ్యూస్ వేసేయాలి. ఓకే, పచ్చిమిరపకాయలు, రెడ్ చిల్లీ పౌడర్, కారం కొంచెం నీళ్ళు పోయాలి. కొంచెం వాటర్ కావాలా? కొంచెం కొంచెం. ఆల్రెడీ చాలా వాటర్ ఉంది కదా. కొంచెం అవుతుంది, అది చాలు చాలు చాలు. ఇంకా కొంచెం ఇంకా బాయిల్ చేయాలి. మూత పెట్టేద్దామా? పెట్టేది. అంటే ఇప్పుడు మామూలుగా మనం పప్పు పచ్చల కూర ఉడికించేసుకొని కుక్కర్లో తీసి దాన్ని ఇలా చేసేసుకోవచ్చు ఆ ప్రాసెస్? అట్లా కూడా చేయొచ్చు, కానీ అది పప్పు ఇంకా సాఫ్ట్ అవ్వద్దు, మళ్ళీ అది అట్లానే కనిపించాలి. అలా పలుకుగా ఉండాలి మనకి. అదే అంటే తక్కువ ఉడికించుకోవాలి. కలుపుతారు ఒకసారి. కొంచెం వాటర్ అంతా మనకి దగ్గరికి ఇదైపోవాలా? అవును. ఇంక ఇదైతే మనం ఫైనల్ గా పోపు పెట్టుకోవడం. లాస్ట్ లో పోపు. ఇంకా కొంచెం మూత పెట్టేయండి. కొంచెం ఆ వాటర్ అంతా దగ్గరకు అయ్యేదాకా మనం వెయిట్ చేద్దాం. చూద్దామండి ఇందు గారు. అవునండి, అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు దీన్ని సెపరేట్ గా పెట్టేసి పోపు వేద్దామా? కొంచెం నూనె వేయాలి. ఓకే, అందులో జీలకర్ర, పోపు అంతా మిక్స్ ఉంది అంతా. జీలకర్ర ఆవాలు, మళ్ళీ రెడ్ చిల్లీస్. ఓకే, అది ఉంది కదా, దాంతో కలుపుకోవచ్చుగా చక్కగా. ఎందుకు అంత ఇబ్బంది పడతారు? టెన్షన్ ఏం పడకండి, అయిపోయింది. పోపు పెట్టుకుంటే కూర రెడీ. తర్వాత ఇది వెల్లిపాయలు, వెల్లుల్లి రెబ్బలు. తెలుగు బాగా మాట్లాడుతున్నారండి మీరు. ఎన్నాళ్ళ నుంచి హైదరాబాద్ లో ఉంటున్నారు? 35. 35 కాదు, 84 ప్లస్ 30 అనుకుందాం. ఓకే, నెక్స్ట్ కరివేపాకు. చాలా కట్టేనా? ఇంకా అవన్నీ మాడిపోతుంది. ఇంకేమన్నా వేయాలా? అంతే. ఏమంటే పౌడర్స్ పెట్టుకున్నది ఎప్పుడు వేస్తారా? అవి లాస్ట్ లో వేస్తాం. ఇప్పుడు ఉంచాలా? కట్టేనా? తీసేయండి, మాడిపోతుంది. అదే ఎవడు వద్దంటున్నారు, నేనేం చేయను. ఇది యాక్చువల్లీ ఇది కూడా రెడ్ కావాలి కదా. అది కూడా రెడ్ రావాలా? ఏది? ఇది అది వెల్లిపాయలు. పోన్లే వేసేయండి దాంట్లో. పోన్లే కాదు, మీకు కావాలంటే మళ్ళీ ఆన్ చేస్తా. ఎందుకంటే జీలకర్ర ఫస్ట్ ఎక్కువ అయిపోయింది కదా, అది ఇప్పుడు మళ్ళీ దీనికి స్టవ్ ఆన్ చేయాలా? అవునండి. ఏమిటో పప్పు కూర మీరు నాకు ఇంత ప్రాసెస్ చూపిస్తే నేను కన్ఫ్యూజ్ అయిపోయాను బేసిక్ గా. మిక్స్ చేసేసా.
లాస్ట్ లో ఇది ధనియాల మెంతం ధనియాల పొడి వేసాను. మెంతి ఇంకా ధనియాల పొడి. చాలా ఓకేనా? అయిపోయింది. బాగా కలిపేసుకోండి. బాగా చేశారు ప్లేట్. ఓకే, ఈ రాడిష్ ఫ్లవర్స్ బాగున్నాయి మీరు చేసిన. థ్యాంక్ యూ. కొంచెం ఓకే, రెడీ అమ్మయ్యా. ఓకే అండి, మరి చింతకాయ బచ్చల కూర కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు ఈ కూర తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చింతకాయ బచ్చల కూర తయారు చేసే విధానం: ముందుగా పెసరపప్పుని ఉడికించి ఉంచాలి. చింతకాయలు ఉడికించి గుజ్జు సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో ఉడికించిన పెసరపప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి తరిగిన బచ్చల కూర, ఉప్పు, పసుపు వేసి ఉడకనివ్వాలి. దీనిలో చింతకాయ గుజ్జు, తరిగిన పచ్చిమిరపకాయలు, కారం వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. మరొక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి వేయించాలి. ఈ పోపు మిశ్రమాన్ని ముందుగా సిద్ధం చేసుకున్న బచ్చల కూర మిశ్రమంలో వేసి మెంతి ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చింతకాయ బచ్చలి కూర రెడీ.